ఇక్కడ యాక్చువల్లీ అప్పారావు వీధిలో ఒకటి గ్రంథాలయం ఉండింది. అది దగ్గర ఒక 30 సంవత్సరాలుగా ఆ గ్రంథాలయం అక్కడ ఉండేవాళ్ళు. ఇక్కడ ఉండే సీనియర్ సిటిజన్లు వాళ్ళు వీళ్ళు ఇక్కడ ఉండే లోకల్, మేము కూడా చిన్నప్పుడు మా నాయన చెప్పేవాళ్ళు, పోయేసి ఆ గ్రంథాలయంలో చదవండి రా, పోయి పేపర్లు చూడు, మెసేజ్ చూడు, నీకు నాలెడ్జ్ వస్తుంది అని. సో అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడ ఉండేవాళ్ళు, చుట్టుపక్కల ఉండేవాళ్ళు, వెంకటేశ్వర దేవాలయం కాడ, తర్వాత ఈ పక్క ఉండే ఇంకా గుండు వీధి, ఈ పక్క ఉండే సంత బజార్ వీధి, వీళ్ళందరూ మేము మా ఏరియాలో ఉండే వాళ్ళందరూ ఆ గ్రంథాలయానికి పోయేసి అక్కడ పోయి చదువుకొని వచ్చేవాళ్ళం. చాలా సీనియర్ సిటిజన్స్ వచ్చేవాళ్ళు. ఆడ ఒక గెట్ టుగెదర్ ఉంటా ఉండింది. చాలా మంచి అట్మాస్ఫియర్. అంతమంది ఉంటే కూడా సైలెంట్గా ఆడ చదువుకొని ప్రతి ఒక్కరూ అన్ని పేపర్స్ వస్తూ ఉన్నాయి, అన్నీ చదువుకొని హాయిగా ఉంటా ఉంటుంది. అది దగ్గర 30-35 సంవత్సరాలు జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అధికారులకు ఏం చెప్పినారో ఏమో దాన్ని వచ్చేది ఇప్పుడు క్లోజ్ చేసేసినారు. దగ్గర 1.5 సంవత్సరం నుండి అది క్లోజింగ్లో ఉంది. అది ఎందుకు ఈ వీళ్ళు వచ్చి ఉద్యోగస్తులు కానీ ఇక్కడ ఉండే ప్రభుత్వ ఉద్యోగులు దాన్ని ఎందుకు క్లోజ్ చేస్తూ ఉన్నారో మనకు అర్థం కాలేదు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ప్రభుత్వ ఉద్యోగులకు, అది 10 మందికి మొన్న కూడా ఏదో గ్రంథాలయాల వార్షికోత్సవాలు ఏమేమో జరిగినాయి. ఈరోజు గవర్నమెంట్ వాటిని ఎంకరేజ్ చేస్తూ ఉంది. అట్లాంటిది పోయి ఉండేది కూడా మీరు 30 సంవత్సరాలు ఉండేది దాన్ని క్లోజ్ చేయడం చాలా దౌర్భాగ్యం. కాబట్టి ఖచ్చితంగా మున్సిపల్ ఆఫీసర్లు, మున్సిపల్ ఉద్యోగులు ఖచ్చితంగా దాన్ని రీఓపెన్ చేపించేసి ఇక ఉండే లోకల్ ప్రజలు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ మేలు చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. ఇంకా రెండో విషయానికి వస్తే, ఇప్పుడు వచ్చి రచ్చబండ కార్యక్రమం మనం ఈరోజు వచ్చాం. ఈరోజు ఈ రచ్చబండ కార్యక్రమం అనేది అందరికీ చాలామంది వక్తలందరూ చెప్పారు. ఈ ప్రోగ్రాం చేస్తూ ఉండేది మీరే చెప్పండి మా, ఈరోజు ఈ ప్రోగ్రాం చేస్తూ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు మీకోసమా ఆయన కోసమా? మీకోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రోగ్రాం తీసుకుని వస్తూ ఉన్నారు. ఎందుకంటే మీ బిడ్డలు డాక్టర్లు కావాలా, మీకు నాణ్యమైన వైద్యం ₹1 ఖర్చు లేకుండా మదనపల్లిలో అందల్లా అనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ సంతకాల కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈరోజు మీ బిడ్డలు కానీ ఆడ కానీ కాలేజ్ ఉంటే, మీ బిడ్డలు బాగా చదివే వాళ్ళు ఉన్నారు, బాగా చదువుతారు, కాలేజీల్లో స్కూల్స్లో బాగా చదివే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు వచ్చిందిలో 2 కోట్లు ఒక సీటుకు అవుతుంది, మెడికల్ సీట్. ఎంబీబీఎస్ సీటుకు కనీసం ఎంబీబీఎస్ సీటుకు 2 కోట్లు అవుతుంది, ఎండీ సీటుకు 4 కోట్లు అవుతుంది. ఈరోజు అంత ఖర్చు పెట్టి మీరు మీ బిడ్డలను ఆడ చదివించగలరా? జీవితంలో మీరు మీ బిడ్డలను డాక్టర్లు చేయలేరు. అంటే డబ్బు ఉండేవాడు బిడ్డే డాక్టర్ అవుతాడు, డబ్బు లేని వాని బిడ్డ జీవితంలో డాక్టర్ కాలేడు. కాబట్టి మీ బిడ్డలు జీవితాంతం పల్లకి మోయాల్సిందే, పల్లకీలో వచ్చింది డబ్బు ఉండేవాడు బిడ్డే కూర్చోవలసిందే. ఈ రకంగా ఇప్పుడు మనం టౌన్లో ఉన్నాం, అందరూ పిల్లలు కలిసి అందరూ ఉంటారు. వాడు బాగా చదివినవాడు వచ్చి డాక్టర్ అయిపోయి బాగా చదివేవాడు ఏమీ కాకుండా ఉంటే ఎంత బాధ చేస్తుంది. వానికి కూడా బాధే, మీకు కూడా బాధే. ఏమరా మా బిడ్డలు డాక్టర్ కాలేకపోయినారు అని చెప్పి మీకు బాధ వస్తుంది, ఆ బిడ్డలు కూడా బాధ వస్తుంది. ఆ బాధను వచ్చేదినో జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించినారు. అరే పేద వీళ్ళు వచ్చిందో పేద బిడ్డలకు వచ్చి ఆ బాధ తగలకూడదు, పేద తల్లిదండ్రులకు ఆ బాధ తగలకూడదు. కాబట్టి వాళ్ళకు వచ్చిందో ఏదో రకంగా నేను డాక్టర్లు చేయాలా అనే ఉద్దేశంతో ఒక జిల్లాకు ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని తీసుకుని వచ్చినారు. అది కేవలం మీకోసమే, మీ బిడ్డల కోసమే. ప్లస్ అక్కడ వచ్చి వైద్యం ఇస్తారు, అక్కడ వచ్చి వైద్యం ఇస్తారు, అది కూడా మీకోసమే. అక్కడ కూడా వైద్యం ఏమి ₹1 ఖర్చు లేకుండా నాణ్యమైన వైద్యం, హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు తరహాలో నాణ్యమైన వైద్యం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ తీసుకొని వచ్చేసి ₹1 ఖర్చు లేకుండా కేవలం ఆటోలో మీరు పోవడం, ఆటోలో మీరు రావడం అంతే. ఆ రకంగా మీకోసం వచ్చింది ఒక హాస్పిటల్ ఇక్కడ తీసుకొని వచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు కలిసి. మదనపల్లి వాసులకు ఒక రుణం మాదిరి, ఒక గిఫ్ట్ మాదిరి ఇచ్చినారు, ఒక ఇనాం మాదిరి ఇచ్చినారు. ఇది మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, పేదరికం మదనపల్లిలో ఎక్కువ ఉంది, ఇక్కడ మనం ఇద్దాము అనే టైప్లో అక్కడ తీసుకుని వచ్చింటే వీళ్ళు వచ్చిందను దగ్గర భూమి అంతా ఇది తీసేసుకొని 60% పని కూడా కంప్లీట్ అయినాయి. దాన్ని తీసుకొని పోయి మామూలు రేట్లకు డబ్బుండే వాళ్ళకి అమ్మేసినారు. పీపీపీ విధానం అని చెప్పేసి దానికి అమ్మడం జరుగుతుంది. ఈరోజు పీపీ విధానం జరగడం ఏముంది, మీ బిడ్డలు ఇంకా అన్ని కోట్లు కొట్టి డాక్టర్లు కాలేరు. పోనీ వైద్యమైనా అందుతుందా అంటే వైద్యం కూడా లేదు. ఆడ పోయినామంటే కార్పొరేట్ తరహాలో ఎంత, ఇప్పుడు మణిపాల్కి పోతే ఎంత కష్టం మీకు, అపోలోలో పోతే అపోలో హాస్పిటల్స్కి పోతే ఎంత కష్టమో అదేవిధంగా ఇక్కడ ఉండే హాస్పిటల్కి పోతే కూడా అంతే కష్టం. అంటే ఈరోజు మీ కడుపు కొట్టేసి డబ్బుండే వాళ్ళకు మీకు కూడు నెత్తుకుని పోయి డబ్బుండే వాళ్ళకు ఇచ్చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు అంత జరుగుతూ ఉంది. దానికోసం ఎవరు ఫైట్ అవుట్ చేయాలా, ఎవరు దానికోసం పోరాడాలా? మీరు పోరాడాలా. ఎందుకంటే ఈరోజు అన్యాయం జరుగుతుంది మీ బిడ్డల కోసం, మీ బిడ్డలకు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బిడ్డలకి ఏం కావడంలే, ఎవరి బిడ్డలకి ఏం కావాలా. ఈరోజు పేదవాళ్ళు డాక్టర్లు కాలేకపోతూ ఉన్నారు, పేదవాళ్ళ బిడ్డలు డాక్టర్లు నాణ్యమైన వైద్యం వాళ్ళకి అందడం లేదు. దానికోసం మీరు పోరాడాలా, మీరు రోడ్ల మీదకి రావాలా, మీరు ధర్నాలు చేయాలా. కానీ మీరు చేయలేదు. చాలా దినాలు జగన్మోహన్ రెడ్డి గారు అది చూశారు. చూసిన తర్వాత ఎప్పటికీ ఇది చేయడం లేదు వీళ్ళు, నేనే రోడ్ల మీదకి రావాలా అనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే రోడ్ల మీద వచ్చేసి సంతకాల సేకరణ కార్యక్రమం, 1 కోటి సంతకాల సేకరణ అని చెప్పి దగ్గర ఒక నెల నుండి మేము చేస్తూ ఉన్నాం.
ప్రతి వార్డుల్లో ప్రతి పంచాయతీలో కూడా తిరుగుతా ఉన్నాం. అందరికీ మామూలుగా వినీతాబాయి గారికి ఇచ్చేసి మీ ఇండ్ల కాడిపోయి సంతకాలు పెట్టించేసి అంటే ఏదో మాట చెప్పేసి ఆమె కూడా సంతకాలు పెట్టి ఇచ్చేస్తుంది. కానీ మేము అట్లా చేయడంలే. ప్రతి చోట మీటింగులు పెడతా ఉన్నాం. మీటింగులు పెట్టి మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. మీకు జరిగింది అన్యాయం మీకు నచ్చ చెప్తా ఉన్నాం. ఈ రకంగా మీకు అన్యాయం జరుగుతోంది. మీరందరూ కలిసికట్టుగా ఉంటేనే మనము ఈ గవర్నమెంట్ కాలేజ్ను గవర్నమెంట్గా పెట్టుకోగలము. మనం కానీ కొంచెం ఏమారినామంటే అది ఖచ్చితంగా ప్రైవేట్ పరం అయిపోతుంది. మనకు అందరినీ ద్రాక్ష పండు మాదిరి అయిపోతుంది. దానికోసం మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అట్లా ఆ విధంగా 1 కోటి సంతకాల సేకరణలో మదనపల్లి కూడా 50 నుండి 60 వేల సంతకాలు సేకరించాలా అనే ఒక టార్గెట్ మనకు పెట్టినారు. ఇప్పటికే మనం 40 వేల సంతకాల వరకు 40-45 వేలు అయిపోయినాయి. అన్ని చోట్ల తిరిగినాం, తీసుకున్నాం. ఇప్పుడు మీ వార్డులు కూడా తీసుకోవడం జరుగుతుంది. మీరందరూ కోఆపరేట్ చేయండి. అందరూ కలిసికట్టుగా దీంట్లో సంతకాలు పెట్టండి. ఈరోజు మీరు పెట్టే మీ ప్రతి సంతకం వచ్చిందనో మా కోసం కాదు, వైఎస్ఆర్ పార్టీ కోసం కాదు. పెడతా ఉండే సంతకం మీ బిడ్డల కోసం. మీరు పెట్టే ప్రతి సంతకం వచ్చిందనో నాణ్యమైన వైద్యం మీకు అందాలని మీ సంతకం పెడతా ఉంటాం. కాబట్టి మీరు అందరూ దీనికి వచ్చి సంతకాలు పెట్టండి. అందరూ దీంట్లో సంతకాలు పెట్టుకుందాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిలుపు ఇచ్చినా, ఎందుకంటే మన కోసం పోరాడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఏ పిలుపు ఇచ్చినా మేము ఉన్నామంటూ మనం కూడా ఆయనకు తోడుగా ఉండాలి. అప్పుడే ఆయన మన బిడ్డలకు మేలు చేస్తాడు. ఎందుకంటే మీరు సపోర్ట్ కూడా ఇవ్వకపోతే ఆయన కూడా ఏం చేయలేడు. కాబట్టి మీ సపోర్ట్ అవసరము. మీరు ముందుండి నడిపించాల్సింది ఆయన ముందుండి నడిపిస్తూ ఉంటారు. కాబట్టి మీరందరూ ఆయనకి హెల్ప్ చేయండి. మనమందరూ కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట చెప్పినా, మిథున్ రెడ్డి గారు ఏ మాట చెప్పినా మనం ఓకే అని చెప్పి ముందుందాం. ఖచ్చితంగా మన కాలేజీని వాడ నిలుపుకుందాం. 100% మన బిడ్డలకు మేలు జరుగుతుంది. మనకు నాణ్యమైన వైద్యం అవుతుంది. మనకు నిజంగా ఆయన ఇచ్చిండే ఒక గిఫ్ట్ వచ్చిందో మనకు అట్లే ఉండిపోతుంది. కాబట్టి మీరందరూ సహాయం చేస్తారని వినీతాబాయి కానీ మీరందరూ ఈ ప్రోగ్రాం అయిన తర్వాత సంతకాలు మీరు పెట్టండి. మీ ఇండ్ల కాడికి వస్తారు. మీ పక్కింటి వాళ్ళు కూడా చెప్పి అవగాహన కల్పించి సంతకం పెట్టండి. కాబట్టి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు.